కూటమి ప్రభుత్వంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాలు ఆలయాలకు ఉచితంగా భూములు కేటాయిస్తుంటే ఏపీ ప్రభుత్వం అమ్ముతోందన్నారు. అమరావతిలో ఆలయ నిర్మాణం కోసం 25 ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వాల్సింది పోయి 12.50 కోట్లు వసూలు చేయడం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు. టీటీడీకి చెందిన 20 ఎకరాల విలువైన భూమిని ఓబెరాయ్ వంటి 5 స్టార్ హోటళ్లకు కట్టబెట్టడం వెనుక భారీ కుట్ర ఉందన్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిర్ణయించటం జరిగింది. ఉదాహరణకు నవీ ముంబైలో వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టాలని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు ఆయనే నేరుగా వచ్చి భూమి పత్రాలను టీటీడీకి అప్పగించి మా స్థలంలో దేవాలయాల్ని నిర్మించండి అని వారు కోరటం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్లో గుడి కట్టాలన్న వాళ్ళు ఆ లెఫ్టినెంట్ గవర్నర్ స్థలాన్ని కేటాయించటం జరిగింది. అది భువనేశ్వర్లో కట్టినా, చెన్నైలో కట్టినా, ప్రపంచంలో మరెక్కడ కట్టినా ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి స్థలం ఆ దాతలు కానీ ప్రభుత్వాలు కానీ ఇవ్వటం అన్నది ఆనవాయితీ సాంప్రదాయమే కాకుండా టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ఆధారాలను బట్టే మహారాణి సామవై దగ్గర నుంచి పల్లవరాణి సామవై, ఆ తర్వాత చోళరాణి పరాంతకదేవి, ఆ తర్వాత యాదవరాజులు, ఆ తర్వాత విజయనగర చక్రవర్తులు, ఇలా చెప్పుకుపోతే ఎంతోమంది మహానుభావులు ధనము, ధాన్యము, భూమి ఇతోధికంగా వెంకటేశ్వర స్వామికి కానుకలుగా వేసినారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్ని నిర్మించడానికి ఎక్కడా కూడా ఈ రకంగా కొనటం అన్నది జరగల. ఆశ్చర్యకరంగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. నిత్య పూజా గరిష్ఠుడైన స్వామివారి పట్ల అకుంఠిత దీక్ష దక్ష. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.